సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కోడె మొక్కులు చెల్లిస్తూ శివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. వేములవాడ నుంచి పూర్తి డీటెయిల్స్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, ప్రస్తుతం టెంపుల్లో సందడి ఎలా ఉంది? రాజేశ్వరి ఆలయం కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. శివరాత్రి మహోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నిన్నటి నుంచి శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. నిన్న, ఇవాళ, రేపు ఈ 3 రోజుల పాటు మహాజాతర కొనసాగబోతోంది. అయితే గుడి యొక్క ప్రాశస్యం ఏంటి, 8వ శతాబ్దంలో కట్టినటువంటి ఈ గుడి ప్రాశస్యం ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గుడి పూజారులు ఉన్నారు. నమస్కారం సార్. ఈ గుడి యొక్క ప్రాశస్యం ఏంటి, మహాశివరాత్రి నాడు ఎలాంటి వేడుకలు జరుగుతుంటాయి ఇక్కడ? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పార్వతీ సమేతుడైన రాజరాజేశ్వర స్వామి ఈ వేములవాడలో వెలవడం చాలా ఆనందదాయకం. నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ మహాక్షేత్రం ఇది. సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయం ఇది. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతి, అంటే పార్వతీ పరమేశ్వరుడు ఒకే పీఠం మీద కలిసినటువంటి ఒక మహాక్షేత్రము దక్షిణ కాశీగా వెలుగొందుతుంది. ఇక్కడ ధర్మదేవత వరం, పరమేశ్వరుని వరం కోరి ఇక్కడ వెలిసినటువంటిది, నందీశ్వరుని రూపంలో వెలిసినటువంటిది ఉన్నది. ఒక ఏ భక్తుడైనా నంది శివయోర్ మధ్య, అంటే శివుడికి నందికి మధ్యలో వెళ్ళొద్దు, ఒక అర్చకుడు తప్ప. అంటే అటువంటి ఒక వరాన్ని పొందినటువంటి ఆ ధర్మదేవత ఈ మహాక్షేత్రంలో వైదిక స్మార్త ఆగమ పద్ధతి ప్రకారంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? శివరాత్రి మహోత్సవం రోజు ఇక్కడ వేములవాడలో ఎలాంటి పూజలు జరుగుతాయి? మహాశివరాత్రి నాడు స్వామివారికి ఉదయం 4:30 నుంచి ప్రాతకాల పూజ ఆరంభమై భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. సాయంకాలం ప్రదోష కాలంలో మహాలింగార్చన, మృత్తికే హనమే పాపం ఎనమయా దుష్కృతం కృతం. ఈ జన్మలో ఎన్ని దుష్కృతాలు ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించేటువంటి యొక్క మృత్తిక. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పంచభూతాలు కూడా ఆ మృత్తికలో ఉన్నాయి, పంచభూతాలు శరీరములో ఉన్నాయి. కనుక ఈ యొక్క పర్వకాలమునందు మృత్తికతో చేసినటువంటి అంగుష్ట మాత్రములో లింగాన్ని చేసుకొని ఆ లింగానికి పూజ చేసినట్టుంటే సంవత్సర కాలము కూడా పార్థివ పూజ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అది ప్రదోష కాలంలో మనకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత అర్ధరాత్రంతు జననం జాతశంభు స్వయం అరహ. అంటే స్వామివారు వెలిసినటువంటి యొక్క శ్లోకం కనుక ఆ రాత్రి సమయమునందు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని మహాలింగానికి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జాగరణ రాత్రి పూట జరుగుతుంది అంటున్నారు. జాగరణ సమయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి? మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. లింగం ఉద్భవించిన సమయం కనుక ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటిది. అంటే తాను శివుడి రూపాన్ని ధరించి శివుణ్ణి అర్చన చేయాలి. అంటే సోహం భావేన పూజయేతు, అంటే తాను శివుడిగా ఏర్పరచుకొని తాను శివుణ్ణి అర్చన చేయాలి. కాకుండా రేపు ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? ఈ రోజు పూర్తిగా ఇప్పుడు పొద్దున 4:30 నుంచి పూజలు స్టార్ట్ అయ్యాయి. రాత్రి 12 గంటల వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? అంటే మధ్యలో ఏ పూజలు ఉండవండి, కేవలం భక్తుల దర్శనాలు మాత్రమే అనుమతి ఉంటుంది. స్వామివారికి తెలంగాణ రాష్ట్రం తరఫున వచ్చేటువంటి మంత్రివర్యులు కానీ ఇతరత్ర అధికారులు కానీ ఎవరైనప్పటికీ కూడా భగవద్ దర్శనం తప్ప మిగతా పూజాది కార్యక్రమాలు ఏవి నిర్వహించడం ఉండదు. అయితే ఇక్కడ మాత్రము కోడె మొక్కులు చాలా ప్రత్యేకము. ఈ గుళ్ళో కోడె మొక్కులు ఎందుకని మొక్కుతారు? అది ఇక్కడ ఎందుకు ప్రత్యేకం? ధర్మదేవత ఈశ్వరుని వరం కోరింది, నీవు ఎక్కడ ఉంటే నాకు అక్కడ వరం ఇమ్మని చెప్పి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ క్షేత్రంలో నా భక్తురాలిగా నీవు వెలుగొందుతావని చెప్పి కొంగు బంగారమై వెలిసేటువంటి కోడెమొక్కులు, అంటే పిల్లలు లేకుంటే, సంతానం లేకుంటే, కాళ్ళు చేతులు పనిచేయకుంటే కోడెమొక్కులు చెల్లిస్తామని చెప్పి మొక్కుతారు. తదనంతరం మా స్వామివారికి వచ్చేటువంటి ఆదాయంలో 80% కోడెమొక్కుల ద్వారానే మాకు లభిస్తుంది. ఓకే, ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు చెన్నమనేని రమేష్ గారు ఇప్పుడే పట్టు వస్త్రాలు సమర్పించారు గవర్నమెంట్ కి తరఫు నుంచి. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు మా మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు పట్టు వస్త్రాలు తీసుకొచ్చినారు. ఇక్కడ నేను స్థానిక శాసనసభ్యుడిని, వారిని లోపల తీసుకురావడం జరిగింది. ఆ పట్టు వస్త్రాలను
మరి స్వామివారికి ప్రసాదించడం అనేది ఒక గొప్ప కార్యం. ఇక్కడ తరతరాలుగా జరిగేది విషయం. ఈ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొత్తం దేవాలయాన్ని అద్భుతంగా తయారు చేయాలనేటువంటి కార్యక్రమంలో ఈసారి గుడి చెరువు విస్తరణ కూడా జరిగింది. 35 ఎకరాలు. అక్కడ గొప్ప సముదాయాలు రాబోతున్నాయి. కళ్యాణ మంటపాలు, మరి పుష్కరిణి కానివ్వండి, అదేవిధంగా ధ్యాన మందిరాలు అవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి వాటన్నిటికీ ఈసారి కొత్త రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చినటువంటి మొట్టమొదటి శివరాత్రి కాబట్టి గొప్ప అనుభూతిగా ఉంది. ఇవన్నీ కూడా వచ్చే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే 400 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి అభివృద్ధి కొరకు చేయబోతున్నారో వాటికి నాంది పలికినట్టుగా ఉన్నది. అందుకే అందరం కూడా భగవంతుని కొత్తగా మరి కొత్త పదంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ క్షేత్రం వెళ్ళేటప్పుడు వారి ఆశీర్వాదాలు ఉందని చెప్పి అందరం కోరుకుంటున్నాం. అంటే భక్తులు ఇప్పుడు కొత్తగా జిల్లాగా ఏర్పడింది కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారు, వేములవాడని విస్తరించబోతున్నారు. సో ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం గ్రామంలో ఉంది, పట్టణంలో ఉంది. అయితే పట్టణం డెవలప్ చేయాలంటే దేవాలయాన్ని డెవలప్ చేయాలి, దేవాలయం డెవలప్ చేయాలంటే పట్టణం డెవలప్ చేయాలి. వాటి ఇది అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి పట్టణ ప్రజలు మొదటి నుంచి కూడా ప్రతిరోజు 20,000 మంది వరకు వస్తారు. సోమవారం 1,00,000 మంది వస్తారు. పట్టణ ప్రజలు ఎప్పటికి కూడా ఓపికతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సేవలు చేయడం జరిగింది. వాళ్ళకు మంచినీళ్ళు ఉన్నా లేకున్నా భక్తుల కొరకు కానీ నీళ్ళు ఇవ్వడం, వాళ్ళకు మరి అక్కడ వాళ్ళ ఇళ్లలో ప్రదేశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క మంచి సాంప్రదాయాన్ని ఒక అధునాతన పద్ధతుల ద్వారా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది. దీన్ని ఇప్పుడు అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోతుంది. ఉదాహరణకు ఒక 150 కోట్లు పెట్టి రింగ్ రోడ్లు కానివ్వండి, మిగతా అన్ని రోడ్లు కూడా 4 లైన్ చేస్తున్నారు. ఇది ప్రజలు హర్షిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ భాగాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి కాబట్టి. ఉదాహరణకు గుడి చెరువుకు మరి 360 రోజులు నీళ్లు ఉండేటట్టు మిడిమానే నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నారు. దాని అర్థం ఏంటంటే గుడి చెరువులో నీళ్ళు ఉన్నట్టయితే మొత్తం ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది, మంచినీళ్ళు ఉంటాయి. ఇట్లా దేవునికి ప్రజలకు అవినాభావ సంబంధం ఉన్నటువంటి దేవాలయం ఈ మరి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడలో. కాబట్టి ఏ పని జరిగినా కానీ అటు దేవునికి, భక్తులకు, పట్టణవాసులకు లాభం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇది 3 రోజుల మహోత్సవం. ఇది శివరాత్రి. మీరు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఫస్ట్ శివరాత్రి ఇది. సో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అనుకుంటున్నారు? అన్ని శాఖల సమన్వయం ఎలా ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకోసం అంటే ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తులో చేయాలనేది గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆలోచన మొదలొచ్చింది. ఆ ఆలోచన అనుసారంగా శాసనసభ్యులా కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ముఖ్యంగా కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకొని, ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు కలెక్టర్ గారు శివరాత్రికి ఇక్కడికి వచ్చేవారు, ఒక మీటింగ్ పెట్టేవారు, అంతకు తప్పితే ఎక్కువ లేదు. కానీ ఈసారి ఉన్నటువంటి మరి వికేంద్రీకరణ కారణంగా కలెక్టర్ గారు వారం రోజుల నుంచి ఇక్కడనే మకాం వేయడం జరిగింది. కాబట్టి అద్భుతంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించడం, ఈరోజు భక్తులు కూడా వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు వేములవాడ మారుతున్నది అని. అది చాలా గొప్ప కాంప్లిమెంట్. మొదటి రోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో హైలైట్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సాంస్కృతిక విభాగం యొక్క డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రేరిణి శివతాండవం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వరంగల్ నుంచి వచ్చినటువంటి కళాకారులు మరి వాళ్ళందరూ కూడా గొప్ప మరి ఒక 6 గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే గుడి చెరువులో రేపు కొత్తగా ప్రాంగణాలు రాబోతున్నాయో అక్కడ అది ఈరోజు రాత్రంతా ఉంటుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. నిన్ననే ఒక 10,000 మంది దాన్ని వీక్షించారు. ఈరోజు బహుశా 25,000 మంది వీక్షించబోతున్నారు. వీళ్ళందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకొని సిబ్బంది అందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మొదటిసారిగా ఒక గొప్ప అనుభూతిగా అందరం కూడా ఫీల్ అవుతుంది. సో మచ్ అండి. మొత్తం మీద అది ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. అలాగే పట్టు వస్త్రాలు ఈసారి మంత్రి ఈటల రాజేందర్ వచ్చి స్వామివారికి సమర్పించబోతున్నారు. ఇది ప్రతి ఇయర్ ఆనవాయితీగా కొనసాగుతోంది. మొదటగా టీటీడీ అధికారులు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు మంత్రి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈసారి ఈటల రాజేందర్ గారు వచ్చి జస్ట్ ఇప్పుడే పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం మీద అయితే మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతోంది వేములవాడలో. థ్యాంక్ యూ సౌమ్య.